పొద్దున్న లేస్తే రైతుల ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా కొత్త కొత్త రోగాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పోషకాహార లోపం, ఇవన్నీ చూసి తన మనసు చెలించిపోయింది. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కలుషితం లేని ఆహారాన్ని తినలేని ఈ సాంకేతికత ఎందుకని భావించింది. పీజీ పట్టా పుచ్చుకున్న పొలం బాట పట్టింది. ప్రయోగాత్మకంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఉన్న కోమరవరం గ్రామానికి చెందిన ఉమ. తోటి యువతకు స్ఫూర్తినిస్తున్న యువ మహిళా రైతు ఉమపై నేలతల్లి ప్రత్యేక కథనం. నేను గత ఒక సంవత్సరం నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. చుట్టూ వ్యవసాయ పొలాలు చూసి వాళ్ళు వేసే మందులు ఇవన్నీ చూసి మనం తినేదంతా మందులే కనిపించింది. సో నాకేమనిపించిందంటే అట్లీస్ట్ మనం తినే ఫుడ్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు అనిపించింది. సో మన వరకు మనమైనా కాస్త మందులు లేకుండా పండించుకుని మన ఇంటి వరకైనా పండించుకుని తినాలి అని నేను స్టార్ట్ చేయడానికి కారణం అది. చిన్నప్పటి నుంచి కనీసం పొలం గట్టు కూడా ఎక్కని ఆ కాళ్ళు నేడు నలుగురికి మార్గాన్ని చూపిస్తున్నాయి. తలుచుకుంటే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేయడం పెద్ద విషయమేమి కాదు. కానీ సమాజానికి ఏదో చేయాలని ఆశపడింది ఉమ. MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉమ చదువు సంధ్యలను పక్కన పెట్టి ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. మాకు వచ్చేసి ఒక 25 ఎకరాలు పొలం ఉంది ఇక్కడ కొమరవరంలో. కానీ ఎప్పుడు నేను పుట్టిన తర్వాత, ఇప్పుడు నేను వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత నేను గట్టు మీదకి వెళ్ళాను తప్పితే ఈ రోజు వరకు ఏ రోజు నేను గట్టు మీదకి వెళ్ళింది కూడా లేదు. రైతు కుటుంబంలో ఉండి కూడా నేను కనీసం అది కూడా నాకు తెలియకుండా సిటీస్లో పెరగడం వల్ల నేను దీన్ని మిస్ అయ్యాను అని చాలా ఫీల్ అవుతున్నాను. గత సంవత్సరం నుండి నేను ఇక్కడ వచ్చి ఈ ఎన్విరాన్మెంట్లో రోజు వచ్చి చూసుకొని ఈ వ్యవసాయం చేయటం వల్ల నేను ఏం మిస్ అయ్యానో ఇన్ని సంవత్సరాల్లో, చదువు, స్పీడ్ జనరేషన్, అది టెక్నాలజీ అనుకుంటూ దాని వెనకాల పడి అసలు కోర్ని మేము వదిలేసాము అనేది నాకు బాగా అర్థమైంది. అట్లీస్ట్ ఈ యంగ్స్టర్స్ దీనిలోకి వస్తే అది మమ్మల్ని చూసి ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయాన్ని వదిలేసిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తారు. అండ్ వదిలేసి ఇంకా వెళ్ళిపోదాం దీని నుంచి అనుకునే వాళ్ళు ఆగుతారు ఏమో అనే చిన్న ట్రిగర్ పాయింట్తో నేను స్టార్ట్ చేయటం అనేది జరిగింది. మెయిన్ పాయింట్ వచ్చేసి హెల్త్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ప్రతి ఇంట్లో టాబ్లెట్స్ లేకుండా ఎవరు ఒక రోజు గడవట్లేదు. ఫుడ్లో అదొక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. సో టాబ్లెట్స్ కాకుండా మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే వాటిని టాబ్లెట్స్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు అనేది నా వర్షన్. పూర్వం మన పెద్దవాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎప్పుడు ఇన్ని టాబ్లెట్స్ వాడినట్టు కానీ, లేకపోతే ఇంత ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నట్టు, డేంజరస్ జబ్బులు ఉన్నట్టు కూడా మనకి తెలిసింది లేదు, మనం వినలేదు. అండ్ ఇప్పుడు చూస్తున్నంత కూడా మనం చూడట్లేదు. అండ్ ఇంత త్వరగా జ్వరాలు, అవి కూడా ఫ్రీక్వెంట్గా జ్వరాలు, ఇంకొకటి ఏదో ఒక ఇమ్యూనిటీ తగ్గిపోవడం, మనుషుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ జరుగుతుంది అనేది చూస్తూ వస్తున్నాం. సో చిన్నపిల్లలు ఇప్పుడు మనకు ప్రతిదీ కల్తీ అయిపోయింది. మన ఫుడ్, తినే ఫుడ్, కనీసం చిన్నపిల్లలు తాగే పాలు కూడా యూరియా, వెజిటబుల్ ఆయిల్స్ చేసి తయారు చేస్తున్నారు. సో మెయిన్ మన దేశీయ ఆవు చాలా గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి దాంట్లో. దాన్ని మనం వదిలేసుకుంటున్నాము. అందరూ జెర్సీ ఆవులు, HNF కౌస్, తర్వాత గేదెల వైపు వెళ్తున్నారు. గేదెలు కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారే తప్పితే అది ఎంత గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అనేది ఎవరూ ఆలోచించట్లేదు. ఆవుకు వచ్చేటప్పటికి దానిలో మనకి ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నా కూడా మన బాడీకి ఎంత అవసరమో అంత ఫ్యాట్ని మన ఆవుల నుంచి వచ్చే పాల ద్వారా మనకి లభిస్తుంది. అది జనాలకి అర్థం అవ్వట్లేదు. అండ్ అందరికీ చాలా మటుకు ఉన్న ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటి అని అంటే ఆవు పాలు వల్ల వాతం చేస్తుంది, వేడి చేస్తుంది అనేది ఒక రాంగ్ పర్సెప్షన్ జనాల్లో పూర్వం నుంచి ఇంబైబ్ చేయడం జరిగింది. సో నా పాయింట్ ఏంటంటే అది ప్రచారంలోకి వచ్చి జనాలకి అలా అలవాటు చేసిన ఒక మాటే తప్పితే అది చాలా తప్పు అనేది నా వర్షన్. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఈ మధ్యన లండన్ నుంచి వచ్చేసారు
ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఇండియా వచ్చేసారు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు గత 10 సంవత్సరాలుగా లండన్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవి చేసుకుంటూ కేవలం వాళ్ళ బాబు ఒక 4వ క్లాస్ చదివే వాళ్ళ కొడుకుకి అస్తమాటు అనారోగ్యం పాలవుతున్నాడని వాళ్ళు ఇండియాకు వచ్చేసి వాళ్ళకున్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఒక ఆవును కొనుక్కున్నారు. వాళ్ళు లండన్లో ఏకంగా పాలు వల్ల వాళ్ళకి మంచి పాలు దొరక, మంచి ఆరోగ్యం దొరక, ఫుడ్ దొరక్క వాళ్ళు ఇండియాకి వచ్చేయడం జరిగింది. మెయిన్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఆ ఫ్యామిలీ విమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే, వాళ్ళ అబ్బాయి ఆవు పాలు తాగడం స్టార్ట్ చేసిన తర్వాత ఎంత హెల్తీగా ఉన్నాడు, తన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బెటర్ అయ్యింది అనేది ఆవిడ నాకు చెప్పడం జరిగింది. సో అది నాకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అది తప్పు అని చెప్పడానికి వేడి ఇదంతా ఏదైతే ఆవు పాలు మనకు అసలు మంచిది కాదు అని ఏదైతే వాతం అని చెప్తున్నారో అది తప్పు అని చెప్పడానికి ఆ ఫ్యామిలీ ఒక ఎగ్జాంపుల్. మెయిన్ చాలా ఆ అబ్బాయి కూడా ఎవ్రీ 2 వీక్స్కి తనకి జ్వరం అది వస్తూ ఉండేది. కానీ ఈ ఆవు పాలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో తను చాలా తక్కువ ఫీవర్స్ కానీ లేకపోతే మన కోల్డ్ అవి కానీ రావటం తగ్గింది అని చెప్పారు. ఉపాధి కోసం గ్రామాల నుంచి నగరాలకు వలసలు వెళ్తున్న రైతులను చూసి చలించిపోయేది ఉమ. దీనికి కారణం సాగులో పెట్టుబడులు పెరిగి అనుకున్న దిగుబడులు ఆదాయం రాకపోవడమేనని గ్రహించింది. అందుకు తాను ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టింది. అందులో దేశీ విత్తనాన్ని ఎంపిక చేసుకొని దేశీ ఆవులను పెంచుకుంటూ జీవామృతం, ఘన జీవామృతాలను తయారు చేసుకుంటుంది. మొదట ఈ వ్యవసాయం చేయడం కొంత ఇబ్బంది అనిపించినా వీటి ప్రతిఫలాన్ని చూసి ఆనందిస్తున్నారు ఉమ. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ వరల్డ్లో అందరం డబ్బు వెనకాల పరిగెడుతున్నారు, కానీ వ్యవసాయం చేయాలి అనుకుని ఇటు సైడ్ వచ్చే వాళ్ళు తగ్గిపోయారు. వ్యవసాయ రైతులు కూడా ఈ పనిని మానేసి వాళ్ళు వలస కూలీలుగా సిటీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. వ్యవసాయంలో వాళ్ళకి అనుకున్న రాబడి రాక వచ్చేది ఎరువులకి, పురుగు మందులకి వెళ్ళిపోతూ వాళ్ళ జేబులోంచి డబ్బులు ఎక్కువ అవుతూ వాళ్ళు అప్పుల పాలైపోయి వాళ్ళు కష్టపడి దాని గురించి వ్యవసాయం చేయడానికి మక్కువ కూడా చూపించట్లేదు. సిటీస్కి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా పని చేసుకుని కూలి పనులు కానీ ఇంకోటని వాచ్మెన్స్ కింద వెళ్ళిపోతున్నారు. అలా చేసుకుంటే మనకి డబ్బు వచ్చింది నిలవ ఉండిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈ పని వదిలేస్తే చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు అనేది నా ఐడియా. ఇంకా ఉన్నవాళ్ళు అలా పూర్వం నుంచి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి తెలిసిన దాంట్లో మనకు చాలా తక్కువ తెలుసు. వాళ్ళు మనకి చేసేవాళ్ళు వదిలేస్తే మనకి నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పేవాళ్ళు తగ్గిపోతారు. అండ్ ఇప్పుడు హరిత విప్లవం వల్ల ప్రకృతి వ్యవసాయంని వదిలేసి అందరూ రసాయనాలు, పురుగు మందులు, ఎరువులు వాడటం మొదలుపెట్టారు. దీనివల్ల మనకి జరిగే లాభం కన్నా దిగుబడి వస్తుంది అనుకుంటున్నారే తప్ప దానివల్ల జరిగే నష్టం తెలుసుకోలేకపోతున్నారు. ఆవు నుంచి వచ్చే ఆవు పేడ కానీ గోమూత్రం కానీ అంతే మనకి హెల్ప్ఫుల్గా మనం చేసే వ్యవసాయంలో హెల్ప్ అవుతాయి. మెయిన్ వచ్చేసి మన పంటకి ఎరువులు, పురుగు మందులు కొనుక్కుంటున్నారు, కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఆవుని కొనుక్కుంటే దాని మీద మనం ఆవు డబ్బులు వేస్ట్ అనుకుంటున్నారు, కానీ ఆ ఆవు మీద మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ ఆవు నుంచి వచ్చే పాలే కాకుండా ఇవి రెండు కూడా గోమూత్రం కానీ ఆవు పేడ కానీ మన జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ లేదంటే మన కషాయాలు తయారు చేసుకోవడానికి చాలా పనిచేస్తాయి. ప్రకృతి వ్యవసాయంలో అది మనకి న్యాచురల్గా మనం యూస్ చేసే ఫర్టిలైజర్ అని చెప్పచ్చు. దానివల్ల మన భూమి సారవంతం అవుతుంది. దానివల్ల మనకి స్టార్టింగ్లో దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ పోను భూమి సారవంతం అయ్యి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది. డబ్బు కన్నా కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మన దగ్గర డబ్బు ఉంటే మనం ఆరోగ్యాన్ని కొనుక్కోలేం, కానీ ఆరోగ్యం ఉంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు. కానీ ఇంత ఫాస్ట్ జనరేషన్లో టెక్నాలజీ వెనకాల వెళ్తున్నారు, కానీ అంతే టెక్నాలజీ అంత స్పీడ్ దీంట్లో మనం ఏం మిస్ అవుతున్నాం అనేది తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్సే చాలామంది చెప్పారు, మేము సిటీలో ఉంటున్నామే కానీ మాకు ప్రాపర్ ఫుడ్ కానీ ఆ ప్రశాంతత కానీ లేదు, ఏదో పరిగెట్టాలని పరిగెడుతున్నాం అన్నట్టే ఉన్నారు, కానీ ఎవరు హ్యాపీగా లేరు అనే విషయం బాగా తెలుస్తుంది. ప్రకృతి
సేద్యంలో దేశీ విత్తనం ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమైనది. అసలు పెట్టుబడిని తగ్గించడం ఇక్కడే మొదలవుతోంది. దేశీ విత్తనాలతో సాగు చేయడం వల్ల చీడపీడల ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎరువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఒకవేళ చీడపీడలు వచ్చినా ఆ ఎరువులను కూడా మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఆవుల ద్వారా పొందవచ్చు అంటున్నారు ఉమా. ప్రస్తుతం తన 2 ఎకరాల పొలంలో రాజ్భోగ్, నవారా, నారాయణ కామిని, కులాకార్, బాలాజీ రకాలను సాగు చేస్తున్నారు. నేటి తరాన్ని సాగు వైపు మళ్లించే అందుకే తాను ఈ ప్రయత్నాలను చేస్తున్నా అంటున్నారు ఉమా. పూర్వీకులు మనకి ఎన్నో వేల రకాల దేశీ విత్తనాలను సాగు చేసేవారు అనే మనం వింటూ వచ్చాము. కానీ ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఓన్లీ వందల సంఖ్యల్లోనే మిగిలినాయి. సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు, విజయరామ్ గారు లాంటి వాళ్ళు పూనుకుని ఇది ఒక మూమెంట్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, జనాల్ని ఎలాగన్నా దీని వైపుకు మార్చాలి అని వాళ్ళు ప్రయత్నించి వాళ్ళు కొన్ని విత్తనాలను కాపాడుతూ వచ్చారు. దేశీ విత్తనాలు మనకి ఆహారం ఏదో వరి భోజనంలోకి అన్నంలాగే కాకుండా అది మనకి చాలా రోగాలను నిరోధించడానికి ప్రివెంటివ్ లాగా మనం దాన్ని తీసుకుంటే మన హెల్త్కి చాలా బెటర్గా ఉంటుంది. పెద్దలు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటూ ఉంటారు. కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ అవగాహన కల్పించాలని ఒక 2 ఎకరాలు ట్రయల్ బేసిస్ మీద నేను రాజ్భోగ్, నారాయణ కామిని, నవారా, కుల్లాకార్, బాలాజీ అనే విత్తనాలను ఎంచుకుని అవి సాగు చేయటం మొదలుపెట్టాను. ప్రస్తుతానికి అవి కంకి దశలో ఉన్నాయి. అవి ఇంకొక నెల 15 రోజులకి విత్తనాలు మన చేతికి వస్తాయి. మాకున్న 25 ఎకరాల్లో నేను ఏదైతే 2 ఎకరాలు వేసానో ఆ 2 ఎకరాలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మేము దూరం వచ్చేసి 50 సెంటీమీటర్లు పెట్టాం. ఎటు చూసినా స్ట్రెయిట్గా చూసినా పక్కకు చూసినా ఆ మొక్కకి వచ్చేసి 50 సెంటీమీటర్ల డిస్టెన్స్ పెట్టాము. నేను మిగిలిన 23 ఎకరాలకి ఈ 2 ఎకరాలకి తేడా చూస్తే ఈ దూరం పెట్టడం వల్ల దుబ్బులు అనేవి ఎక్కువ వచ్చినాయి. మిగతా వీటికి కూడా నేను ఒక్కొక్క మొక్కే నాటించాను. ప్రతి మొక్క దగ్గర కూడా మిగతా మామూలు పద్ధతిలో చేసిన దాంట్లో 4-5 మొక్కలు పిలకలు పెట్టేస్తూ ఉంటారు ఒక్కొక్క దాని దగ్గర. కానీ నేను ఒకే మొక్క నాటించడం జరిగింది. ఈ ఒక్క మొక్క నాటినా కూడా వాటికి చేసిన దుబ్బుల కన్నా నేను ఏదైతే ఒక మొక్క నాటించానో దానికి వచ్చే దుబ్బులే ఎక్కువ ఉన్నాయి. అది కేవలం ఆ డిస్టెన్స్ పెట్టడం వల్ల, తర్వాత దానికి ప్రాపర్ ఎయిర్, తర్వాత సన్లైట్ పడడమే కారణం అనేది నా ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే దగ్గర పెట్టేస్తే ఈల్డ్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటారు, కానీ అది చాలా తప్పు కాన్సెప్ట్. దూరం పెట్టడం వల్ల మనం ఆ మొక్కకి ఎక్కువ ఇంకా పెరిగే శక్తిని మనం ఇచ్చిన వారు అవుతాం. ఇవ్వటం వల్ల అది కొంచెం లావుగా ఎక్కువ దుబ్బులు చేసి ఎక్కువ ఈల్డ్ రావటం అనేది జరుగుతుంది. ఖర్చు విషయానికి వస్తే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి చేసిన దానితో పోలిస్తే ప్రకృతి వ్యవసాయంలో మనకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అన్నీ మనకి అందుబాటులో ఉండే ఆకులు లేదా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఇలాంటి వాటితోనే మనకు ఆవు మన దగ్గర ఉండటం వల్ల, గోమూత్రం అవి మనకు అందుబాటులో ఉండటం వల్ల మనకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. రసాయనిక ఎరువులు వాడే వాళ్ళకి మటుకు వాళ్ళు బయట నుంచి అన్నీ తీసుకొచ్చి కొట్టడం వల్ల చాలా ఎక్కువ అవుతుంది వారికి ఖర్చు. ఉదాహరణకి నాకు మా పొలంలో పక్కన రసాయనిక ఎరువులు వాడుతూ చేసేవారికి దోమ రావడం జరిగింది. నాకు చాలా తక్కువ దోమ సోకింది. దానివల్ల ఆ దోమకి వాళ్ళు కొట్టిన మందుకు వాళ్ళకి అయిన ఖర్చు 25,000 రూపాయలు. కానీ అదే దోమ కోసం నేను వాడిన దానికి నాకు అయిన ఖర్చు 200 రూపాయలు. అది ఎలా అనగా మన దగ్గర దొరికే వేపాకులతో నీమాస్త్రం తయారు చేసుకొని అగ్నాస్త్రంలో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ ఇలాంటి వాడి అగ్నాస్త్రాన్ని తయారు చేసుకోవడం వల్ల ఇలాంటి అస్త్రాలని మన ఇంట్లోనే తయారు చేసుకొని పురుగును అరికట్టడం కోసం ఆ కషాయాలను వాడుకోవడం జరుగుతుంది. మన ఇంట్లో మనకు ఒక ఆవు ఉండటం వలన ఈ కషాయాలు అవి చేసుకోవడానికి, దాని ద్వారా పాలే కాకుండా ఈ ఘనజీవామృతం తయారు చేయడానికి పేడ, గోమూత్రం ఎలా అయితే ఉపయోగపడతాయో, ద్రవజీవామృతానికి పేడ, గోమూత్రం ఎలా ఉపయోగపడతాయో అవన్నీ మన ఇంట్లో మన పెరట్లో ఉండే ఒక ఆవు ద్వారా రావటం వల్ల మనకి ఏదైతే ఖర్చు, దీనికి మనకి ఎరువులు, యూరియా, పొటాష్ ఇవన్నీ వేసే ఖర్చులు మిగతా వారికి ఎలా ఉంటాయో మనకు అవేమీ ఉండకుండా జీవామృతం రూపంలో ఈ ఖర్చు అనేది ఒక ఆవు మనకి తగ్గించడం జరుగుతుంది. ప్రకృతి ఎరువుల కోసం 3 ఒంగోలు జాతి ఆవులను తన వ్యవసాయ క్షేత్రంలోనే పెంచుతున్నారు ఉమా. వాటి దానా కోసం తమ పొలంలోనే
సూపర్ నేపియర్, జింజువా, రంగమూలు గడ్డిని పెంచుతున్నారు. దేశీయ ఆవుల పోషణలో ప్రత్యేక శ్రద్ధను తీసుకోవటం వల్ల తాము ప్రకృతి సిద్ధమైన ఎరువులను తయారు చేసుకోవడంతో పాటు మంచి ఆరోగ్యకరమైన పాలు లభిస్తున్నాయి అంటున్నారు. ఎన్నో పోషకాలు కలిగిన ఈ గడ్డి విత్తనాన్ని ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని, కావాల్సిన వారు తమను సంప్రదించవచ్చు అంటున్నారు ఉమా. ప్రస్తుతం మా దగ్గర వచ్చేసి 3 ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి. వాటి పోషణకై మేము తౌడు, మొక్కజొన్న పొట్టు, కనికలు పెడుతున్నాం. వాటితో పాటు గడ్డి వచ్చేసి సూపర్ నేపియర్, జింజువా, రంగమూలు గడ్డి అనే 3 రకాల గడ్డిల్ని పెంచి మా వ్యవసాయ క్షేత్రంలోనే వాటిని పెంచి వాటికి 3 కలిపి పెట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా ఉడికించిన ఉలవలు, శనగలు కూడా పెట్టడం జరుగుతుంది. వీటి వల్ల వాటి ఆరోగ్యం బాగుంటూ అవి ఇచ్చే పాలు, గోమూత్రం, ఆవు పేడ ఏదైతే ఉన్నాయో వీటిలో కూడా ఆ ఔషధ గుణాలు ఉండటం, అవి తీసుకునే ఆహారం వల్ల వాటిలో ఔషధ గుణాలు పెరగటం జరిగి మాకు ఉపయోగకరంగా మా వ్యవసాయానికి అవి తోడ్పడుతున్నాయి. పశుపోషణకై ఎవరైనా జింజువా గడ్డి కానీ, సూపర్ నేపియర్ కానీ, రంగమూలు గడ్డి కానీ పెంచుకోవాలనుకుంటే వారికి సీడ్ని ఉచితంగా మా వ్యవసాయ క్షేత్రం దగ్గర నుంచి తీసుకోవచ్చు. వ్యవసాయం అంతగా తెలియని ఉమకు సాగులో చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు సత్యనారాయణ. నేటి యువత సాగు వైపు ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. పొలాన్ని దగ్గరుండి సంరక్షిస్తున్నాడు సత్యనారాయణ. చదువుకున్న యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా సాగు వైపు మళ్ళితే మళ్ళీ బీడుబారిన భూములను సస్యశ్యామలం అవుతాయి అంటున్నారు సత్యనారాయణ. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ వ్యవసాయంలో మంచి ఉత్పత్తులతో మనం భోజనం చేయడం వల్ల చాలా మంచిదండి. పెట్టుబడి లేని వ్యవసాయం ఇది. పురుగు మందులు, ఎరువులు లేకుండా ఆవు పేడతోటి, ఆవు మూత్రంతో, వేప కషాయాలతో తయారు చేసిన జీవామృతం అని అది స్ప్రే చేస్తున్నామండి. పెట్టుబడి లేని వ్యవసాయం. ఉమాదేవి గారు కూడా ఇలా చేస్తున్నారు. ఆవిడ స్ఫూర్తితోటే నేను కూడా ఇలా చేయాలని నాకు ఆలోచన కలిగింది. ఆవిడ పొలం గట్టుకు ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవు అసలే. ఆవిడకి అసలు వ్యవసాయం గురించి తెలియదు కూడానండి. అటువంటిది ఆవిడ ఎంతో ఆసక్తితో ఈ చేద్దామనే ఉద్దేశంతో చేయాలనే స్ఫూర్తితో వచ్చి చేస్తున్నారు ఆవిడ. అదే ఆవిడకి అసలు వ్యవసాయం గురించి తెలియదు, కానీ నేను కూడా ఆవిడకి సలహాలు ఇస్తూ చెప్తూ వస్తున్నామండి. మేమిద్దరం 2 ఎకరాలు చేస్తున్నామండి. దీనివల్ల మాకు ఎంతో మెరుగనిపిస్తుంది. ఇక ముందు మాతో పాటుగా మేము చుట్టుపక్కల వాళ్ళని కూడా మేము చెప్పి ఇలా చేస్తే బాగుంటుందని చెప్తామండి. ఇలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. MBA పూర్తి చేసి ఉమా ఉద్యోగం చేసుకుంటూ నగరాల్లోనో పట్టణాల్లోనో హాయిగా ఉండొచ్చు. ఒకవేళ ఉద్యోగం వద్దనుకుంటే ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు. కానీ అవన్నీ కాదనుకొని వ్యవసాయం చేయడంలోనే సంతోషం ఉందని గ్రహించిన ఉమా తోటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మనం తినే ఫుడ్లో అన్ని ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వల్ల ఏమవుతుందంటే అది కలుషితం అయిపోయి మనం తినటం వల్ల మన మైండ్ సెట్స్ కూడా మారిపోతున్నాయి. మనం ప్రాపర్గా ఉండట్లేదు, మన ఆలోచనలు కానీ. మనం హెల్తీగా ఉంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఫస్ట్ మనం హెల్తీగా లేనంతకాలం పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. అది ఉండకపోవడానికి కారణం కూడా మనం తీసుకునే ఫుడ్. ఏది తిన్నా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి మన చేత్తో మనమే విషాన్ని పెడుతున్నామే తప్పితే మనం ఏమీ ప్రాపర్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వట్లేదు. సో మనం ప్రకృతి వ్యవసాయంకి ఈ టైంలో స్విచ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు. అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలోకి నా జనరేషన్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు వద్దామనుకుంటున్నా పేరెంట్స్ సపోర్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బై గాడ్స్ గ్రేస్ అండ్ నా పేరెంట్స్ దీనివల్ల నా పేరెంట్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఫస్ట్లో నాకు సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడు పోను ఇది చూసి వాళ్ళకు కూడా అర్థమవుతూ చెప్పగా వాళ్ళకి అర్థమయ్యి మా ఫాదర్ నాకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ నేను ఈ పని చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. నేను ఆలోచించేది ఏంటి అని అంటే మిగతా పేరెంట్స్ కూడా ఎవరైతే వాళ్ళ పిల్లలు చేస్తాము అని ముందుకు వస్తున్న వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని సపోర్ట్ చేయక్కర్లేదు. కాకపోతే వాళ్ళకి నెగిటివ్గా వాళ్ళని అనటం కానీ వాళ్ళని డిస్కరేజ్ కానీ చేయకుండా ఉండి వాళ్ళని సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఐడియా. దానివల్ల మనకే కాదు మన ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మన పూర్వం పెద్దలు మనకి ఆస్తులు, భూములు అన్నీ ఇచ్చారు, కానీ అంతే ఫర్టైల్గా మనకి ల్యాండ్స్ ఇచ్చారు. సో మనం మన పిల్లలకి దాన్ని బెటర్ చేసి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని ఉన్న ప్లేస్ను పాడు చేయకుండా వాళ్ళకి ఇస్తే చాలు అనేది నా పాయింట్. పూర్వం హరిత విప్లవం ఎప్పుడైతే ఇండియాకి వచ్చిందో, హరిత విప్లవం వల్లే మొత్తం భూములు కానీ పంటలు కానీ బాగా నాశనం అయిపోయినాయి. ఇప్పుడు చేపల చెరువులు, రొయ్యల చెరువుల వల్ల కూడా భూముల
భూములన్నీ తవ్వేసి చెరువులు చేసేస్తున్నారు. బాగా ఎక్కువగా మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ చేస్తున్నారు. అలా చేయటం వల్ల వాళ్ళ భూమి నిస్సారం అయిపోయి చుట్టుపక్కల కూడా పండే భూములు కూడా నిస్సారవంతం అయిపోతాయి. దానివల్ల మనకి జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి వెంటనే ఒక లక్షల్లో లాభం రావచ్చు, కానీ పోను ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఎప్పుడైతే మళ్ళీ తిండి కోసం చూస్తారో అప్పుడు వాళ్ళకి తిండి పండించుకోవడానికి భూమి ఉండకపోగా వాళ్ళ ఉంటున్న పీల్చే గాలి కానీ ఇవన్నీ కూడా కలుషితం అయిపోతాయి. అది చేయటం కరెక్ట్ కాదు అనేది నా ఒక ఉద్దేశం. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.